అసలు ఏడుపు ఎందుకు జరుగుతుంది? ఎందుకు పడతాము అంటే, ఒకటే వాళ్ళకి లగ్నం ఎవరైతే ఏదైతే వాళ్ళు జన్మిస్తారో, ఆ లగ్నం బాగా స్పాయిల్ అవుతుంది వాళ్ళకి. లగ్నం స్పాయిల్ అయినప్పుడు ఏమవుతదంటే, అందరూ వాళ్ళ మీద పడి ఏడవడం. అయితే ఒక్కటెప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది నాకు ఇది చెప్పుకొని బాధపడుతుంటారు. ఒకరు మన గురించి వెనకాతల మాట్లాడుకొని ఏడుస్తున్నారంటే, మనం వాళ్ళకంటే ముందున్నాం. సింపుల్. చాలామంది నన్ను అంటుంటారు, "ఏవండీ మేము వీడియోలు చేస్తాం, కింద ఎవరెవరో ఏదో కామెంట్లు పెడుతుంటారు. అసలు కంటెంట్ ఏంటో చూడరు. థంబ్‌నెయిల్ చూసి ఏదో కామెంట్ పెడతారు." లేపోతే ఇప్పుడు యాంకర్స్ మీరు కూడా ఉన్నారు కదా! ఏదో చిన్నదేదో మేము చూసుకోలేదు కదా! దాన్ని కూడా వారు కామెంట్ పెట్టరు. అంటే ఒకటే చెప్తా. హ్మ్. మీరు పైనున్నారు, వాళ్ళు కింద కామెంట్ పెడుతున్నారు. అలా అనుకోవాలి. అంతే, అంతకుమించి ఏం లేదు. హ్మ్. ఒక విషయం ఏంటంటే అమ్మ, ఇది ఎందుకు జరుగుతది అంటే, హ్మ్. వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో శత్రుగ్రహాలు అని ఉంటాయి కొన్ని. శత్రువు సంబంధించిన గ్రహాలు గనక, అందులో ముఖ్యంగా బుధుడు గనక హ్మ్. పాడైతే, వాక్ సంబంధంగా బ్యాడ్ ఇవి అంటే అనవసరంగా గాసిప్స్ హ్మ్. చేయడము ఇట్లాంటివి. కానీ శాస్త్రంలో ఉన్న ఒక విషయం చెప్తే అసలు ఆశ్చర్యపోతారు. ఆ! మనము అన్నిటికంటే బ్యాడ్ కర్మ ఏంటంటే గాసిప్ అట. నిజం. అన్నిటికంటే బ్యాడ్ కర్మ ఏదైనా ఉందంటే గాసిప్. నువ్వు చెయ్యని దానికి ఎవరైనా సరే ఇట్లా చెప్పారు అంటే దట్ ఈస్ గాసిప్. హ్మ్. అంటే దానంత కర్మ ఇంకోటి లేదు. దీని మీద ఒక వృత్తాంతం కూడా ఉంది.